హాయ్ హలో నమస్తే. ఎవరైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సపోర్ట్ చేస్తారో నా అభిప్రాయం ప్రకారం నేను వాళ్ళని సౌత్ ఇండియా ద్రోహులుగా నేను భావిస్తా. నా ఉద్దేశం కోర్స్ సపోర్ట్ చేయాలా లేదా అనేది ప్రతి వాళ్ళకి ఇండిపెండెంట్ స్వేచ్ఛ ఉంది భారతదేశ డెమోక్రసీలో. బట్ నా అభిప్రాయం నేను వీళ్ళందరూ మన దక్షిణ భారతదేశానికి వీళ్ళకి అన్యాయం చేస్తున్నారేమో అని లోపల అనుకుంటూ ఉంటా. వాళ్ళు దక్షిణ భారతదేశానికి ద్రోహులుగా భావిస్తుంటే వీళ్ళని వన్ నేషన్ వన్ ఎలక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళని. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ తమిళనాడు వెళ్ళి తమిళనాడులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక మీటింగ్లో అటెండ్ అయ్యారు. సరే, ఫండమెంటల్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి నేను ఎందుకు వ్యతిరేకిస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాజ్యాంగ విరుద్ధం అని నేను అనుకుంటాను. డెమోక్రసీ మీద పడటమే అంటే ఫస్ట్ డెమోక్రసీ కొలాప్స్ ఏంటంటే ఫస్ట్ 5 సంవత్సరాలు ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలంటే ఏదో ఒక టర్మ్ కొన్ని రాష్ట్రాలలో 5 సంవత్సరాల కంటే ముందే ముగించి వాళ్ళు ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి తీసుకెళ్ళాలి. అంతే కదా, ఇప్పుడు అన్నీ డిఫరెంట్గా జరుగుతున్నాయి రాష్ట్రాల్లో. ద ఫస్ట్ డెమోక్రటిక్ కొలాప్స్ ఏంటంటే అదే. ఇప్పుడు ఏదో ఒక కొన్ని రాష్ట్రాలకు ముందుగానే ముగించి అందరూ ఒకసారి ఎలక్షన్కి వెళ్ళాలి. సో అది ఇప్పుడు వాళ్ళు కష్టపడి ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల కంటే ముందే ముగించడమే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని నేను అనుకుంటున్నా. ఓకే, సరే, ఒకసారి కదా అయిపోయింది అని అనుకున్నాం. కానీ ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్ డ్రాఫ్ట్ కమిటీలు ఏం పెట్టారు, ఒకవేళ కనుక గవర్నమెంట్ ముందుగానే పడిపోతే రిమైనింగ్ టర్మ్కి ఎలక్షన్ పెడతామని పెట్టారు. అంటే అర్థం, ఒకవేళ 2029లో ఎన్నికలు జరిగి 2031లో సరిగా మెజారిటీ లేక గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ 2031లో 2.5 సంవత్సరాలకు ఎన్నికలు పెట్టి మళ్ళీ 2035లో ఎన్నికలు పెడితే 34లో మళ్ళీ ఎన్నికలు పెడితే అంటే 5 సంవత్సరాల్లో 3 ఎన్నికలు పెట్టాలి. వీళ్ళు చెప్పేదంతా సొల్లు కబుర్లు. మొత్తం గవర్నమెంట్ పడిపోయిందంటే 3 సార్లు పెట్టాలండి ఎన్నికలు. ఇప్పుడు అదే క్లాజు స్టేట్ గవర్నమెంట్కి పెట్టారు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్లో ముందుగానే ఒకవేళ గవర్నమెంట్ పడిపోతే రిమైనింగ్ టర్మ్కే ఎన్నికలు పెడతాం అన్నారు. అంటే అర్థం 2029లో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అప్పుడు ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ 31లో పడిపోతే మళ్ళీ ఎన్నిక పెట్టి మళ్ళీ 34లో మళ్ళీ ఎన్నిక పెట్టి 3 సార్లు ఎన్నికలు పెడతారు 5 సంవత్సరాల్లో. వీళ్ళు ఎన్నికల గురించి, ఎక్స్పెండిచర్ గురించి, డెవలప్మెంట్ గురించి, దేశం గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒక సెకండ్ డెమోక్రటిక్ నేను అపోజ్ చేస్తాను. మూడోది, ఒకవేళ లాస్ట్ ఇయర్లో కనుక పడిపోయింది అనుకోండి, లాస్ట్ ఇయర్లో పడిపోతే ఇంక 1 ఇయరే కదా ఉంది, ఎందుకు 1 ఇయర్కి ఎన్నికలు పెడతామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని ఏ ప్రెసిడెంట్ రూలో లేదా ఏదంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వాళ్ళు కంట్రోల్ చేస్తారు 1 ఇయర్, లాస్ట్ 1 ఇయర్. ఈ 1 ఇయర్లో ఎంత విధ్వంసం సృష్టిస్తారంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ప్రెసిడెంట్ రూల్ పెట్టి 1 ఇయర్లో అసలు కావాలని వాళ్ళే పడగొడితే. ఇప్పుడు మెజారిటీ రీజనల్ పార్టీస్ మొత్తం కూడా రాష్ట్రాల్లో నేషనల్ పార్టీస్ యొక్క ఆధీనంలో వాళ్ళ యొక్క సపోర్ట్తో నడుస్తున్నాయి రాష్ట్రాలు మొత్తం. ఇప్పుడు వాళ్ళే నేషనల్ వైడ్గా పాలిటిక్స్ చేసి ఇదిగో పలానా రాష్ట్రంలో గవర్నమెంట్ పడగొట్టాలి, ఎమ్మెల్యేలు కొనాలి, మొత్తం వాళ్ళే చేస్తున్నారు సెంటర్లో కూర్చొని. ఇప్పుడు వాళ్ళే చేస్తారు, ఇదిగా లాస్ట్ ఇయర్ పడగొట్టండి ఎన్నికలని, ఎలక్షన్ పడగొట్టండి అని చెప్పి పడగొట్టి రిమైనింగ్ 1 ఇయర్ ఎలా నడవాలి, రాష్ట్రపతి పాలన నడవాలి. లేదంటే ఏదో ఒక వాళ్ళు చెప్పిన విధంగా ఏదో సబ్ సిస్టమ్ ఏదో పెట్టి నడవాలి. అంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది లాస్ట్ ఇయర్. ఈ 1 ఇయర్ చాలంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తును కొలాప్స్ చేసి పడేయడానికి వీళ్ళందరికీ తెలియక పిచ్చి ప్రసంగాలన్నీ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, సరే, దేర్ ఆర్ మెనీ రీజన్స్. మోరోవర్ ది రీకాల్ సిస్టమ్ అనేది ఇప్పటికే అసలు ఈ ఎమ్మెల్యేలకు ఒకసారి ఓటేసిన తర్వాత ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు రీకాల్ సిస్టమ్ ఉంటే బాగుండు, ఈ ఎమ్మెల్యే మాకొద్దు అని చెప్పి కనుక ప్రజలు సంతకం చేస్తే ఎమ్మెల్యేని పీకేసీ సిస్టమ్ పెట్టాలి, లోకల్ గవర్నెన్స్ వెళ్ళాలి అని చెప్పి మేము ఇంకా లోకల్ గవర్నెన్స్కి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే, ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రిని మార్చగలరు, క్యాబినెట్ని మార్చగలరు, పార్టీలను దించగలరు, ముందుగానే గవర్నమెంట్ చేయగలరు. కనీసం ఎమ్మెల్యేలు ప్రజలు అలా చేయలేరు. ప్రజలు ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు రీకాల్ చేయలేరు. బట్ ఆ రీకాల్ సిస్టమ్ కనీసం ప్రజల రిప్రజెంటేటివ్స్కి ఉంది, అది కూడా పీకేస్తారట వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతోటి. ఏంటంటే డెమోక్రసీ అనుకున్నారా, ఏమనుకున్నారు నాకైతే అర్థం కాలే. ఓకే, సరే, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు చూడండి ఒకసారి. పవన్ కళ్యాణ్ మాటలు నిన్న
విందాం ఆయన ఏమన్నాడు అనేది. 2 decades, it was always simultaneous elections, assembly and parliament. ఈయన నిన్న తమిళనాడులో ప్రసంగం ఇస్తూ మనకి 2 decades అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో 10 సంవత్సరాలు ఒకేసారి ఒకే ఎన్నిక జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు జరగదు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు కాపురము ఫస్ట్ 2 సంవత్సరాలు బాగానే చేస్తారు, ఆ తర్వాత తనుకునేది. అర్థమైందా అమ్మ? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు 2 సంవత్సరాలు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏంద్ర కొట్టుకొని మా దగ్గరికి వస్తున్నారు. పెద్దలు అడగకూడదు, ఎందుకంటే వాళ్ళ యొక్క హక్కుల గురించి తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పడతాయి, 2 years పట్టిద్ది. వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్, హెరాస్మెంట్ ఎందుకు తీసుకోవాలి, భర్తని హింసిస్తున్నాడు లేదని భార్య హింసిస్తుందని వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా మానవ హక్కులు తెలుసుకోవడానికి స్లోగా స్టెప్ బై స్టెప్ హెరాస్మెంట్ నుంచి బయటకు వచ్చి హక్కుల గురించి మాట్లాడటం మొదలెడతారు. అలాగే భారతదేశం కూడా ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో దేశం మన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి, రాజ్యాంగాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోవడానికి, నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. 20 years తర్వాత వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ని పడగొట్టడం మొదలెట్టారు. కొన్ని పాజిటివ్గా పడిపోయినాయి, ఎందుకంటే అక్కడ మాకు గవర్నమెంట్ నచ్చలేదని. రెండోది నెగిటివ్గా ఈ ఎమ్మెల్యేలు కొనటం, ఆడెమ్మెల్యేని ఈడు కొనటం, ఈడెమ్మెల్యేని వాడు కొనటం, ఆడెంపీని ఈడు కొనటం, ఎక్కడో సెంటర్లో కూర్చొని ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీని జంపు చేయటం, ఈ చెత్తంతా కూడా రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని వీళ్ళు మొత్తం చెత్త చేస్తున్నారు అంతా. ఎప్పుడు ఇదంతా ఒరే ఇట్లా చేయవచ్చు, మనం ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీకి వెళ్ళి అక్కడ గెలిపించవచ్చు అని వాళ్ళకి అర్థం అవడానికి 20 సంవత్సరాలు పట్టింది వాళ్ళందరికీ. ఇప్పుడు చెత్త రాజకీయం అంతా చేస్తున్నారు నెగిటివ్గా. ఈ అమెండ్మెంట్లు చేయరు. ఇదిగోండి ఒక పార్టీ మీద గెలిచినోడు ఇంకొక పార్టీలోకి వెళ్ళటానికి లేదు, ఇదిగోండి రాజకీయ నాయకుడు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కరప్షన్ చేయకుండా ఉండడానికి లేదు, ఇదిగోండి రాజకీయ నాయకుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కూడా గవర్నమెంట్ స్కూల్ని చదివించి ఇట్లాంటివి చేయరు. వీళ్ళు చేసేది లేచిన దగ్గర నుంచి దేశం మొత్తం ఒక కంట్రోల్లోకి రావాలి. ఎట్లాగండి డెమోక్రసీ? ఇది రకరకాల జాతులు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల భాషలు కలిగిన ప్రజల మొత్తాన్ని ఒక కంట్రోల్లోకి తీసుకురావటం అని ప్రయత్నం జరుగుతుందండి. అది మీకు అర్థం అవట్లే. ఓకే సరే, ఎనివే ఫస్ట్ 2 years అంటే అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఫస్ట్ 2 years అలా జరిగింది అంటే అర్థం ఏంటంటే అది ఇనిషియల్ స్టేజెస్లో జరుగుతాయి. Karunanidhi Avargal, he is the one who insisted. Karunanidhi Avargal urged the center to constitute a committee to restore simultaneous elections. And it is strange and bizarre. Ayya Muttavel Karunanidhi Stalin Avargal opposing what his father has proposed. స్టాలిన్ అంటే వాళ్ళ నాన్న కరుణానిధి గారు సపోర్ట్ చేసింది ఈయన అపోజ్ చేస్తున్నాడు. వాట్ ఏ బిజార్ అండ్ వాట్ ఏ బిజార్ యు ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో 3 స్టాండ్లు మార్చాడు ఆయన. 10 సంవత్సరాల్లో 3 స్టాండ్లు అండి. ఫస్ట్ చెగువీరా అన్నారు, ఆ తర్వాత బహుజన సమాజ్వాదీ పార్టీ పొత్తు, తర్వాత కమ్యూనిస్టులతో పొట్టు, తర్వాత తెలుగుదేశము, తర్వాత భారతీయ జనతా పార్టీ, తర్వాత ఇండిపెండెంట్గా, ఈ మధ్యలో వైసీపీతో కూడా కలవాలని చర్చలు జరిగాయని. 10 సంవత్సరాల్లో 5 పార్టీలు స్టాండ్లు తీసుకున్న ఆయన 1971లో కరుణానిధి తీసుకున్న స్టాండ్ని 50 సంవత్సరాల తర్వాత కొడుకు మార్చుతానంటే ఎవటే బెజార్ అట అది. ఓకే, అప్పుడున్న సిస్టమ్ ఏంటి, ఇప్పుడున్న సిస్టమ్ ఏంటి, కరుణానిధి ఉన్నప్పుడు కండిషన్స్ ఏంటి, స్టాలిన్ ఉన్న కండిషన్స్ ఏంటి, యూ నీడ్ టు అండర్స్టాండ్ రైట్. ఇప్పుడు స్టాలిన్ ఈ ఆర్గ్యుమెంట్స్ చేశాడు. ఎందుకు నువ్వు అదే అడిగారు స్టాలిన్ని, మీ నాన్నగారు తీసుకున్న స్టాండ్ నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అంటే అతను క్లియర్గా చెప్పాడు, మా నాన్నగారు ఉన్నప్పుడు కండిషన్ వేరు, నేను ఉన్నప్పుడు కండిషన్ వేరు. వాల్యూమ్స్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఇంక్రీజ్డ్ 8 times. మా నాన్నగారు 1 nation 1 election అడిగినప్పుడు కంటెస్టెంట్స్ ఉంటారు కదా, అప్పుడు ఒకరో ఇద్దరు కంటెస్ట్ చేస్తే ఇప్పుడు ఒక సీటుకి నంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఇండిపెండెంట్ పార్టీస్ మొత్తం కలిపి కూడా 8 times పెరిగిందట. నీ యొక్క బ్యాలెట్ బాక్స్లో పీపుల్కి ఓట్లు వేసారు 30 మంది 40 మంది, అసలు ఎవడు ఓటు వేయాలో తెలియదు బ్యాలెట్ బాక్స్ మొత్తం చూస్తే. అంతమంది కంటెస్టెంట్స్ పెరిగారండి. ఎట్లా కుదిరితే అనేది చెప్పాడు. మా నాన్నగారు ఉన్నప్పుడు లేవు అది అన్నాడు. రెండోది, వాళ్ళ నాన్నగారు కొన్ని టిపికల్ స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటివి వెరీ కాంప్లికేటెడ్ స్టేట్స్. జమ్మూ కాశ్మీర్ కానీ కొన్ని స్టేట్స్లో
ఫోకస్ మొత్తం దేశం మీదకి వెళ్ళిన తర్వాత కొన్ని అల్లర్లు జరిగేటువంటి స్టేట్స్ ఉంటాయి, ఆ స్టేట్స్ని హ్యాండిల్ చేయడం కష్టమైపోయేది. మూడోది 1962 ఇప్పుడు అప్పుడు కరుణానిధి ఉన్నప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఏమేంటి? తమిళనాడు, కేరళ, పంజాబ్. ఈ 3 రాష్ట్రాల్లోనే రీజనల్ పార్టీస్ ఉన్నాయి కరుణానిధి ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో రీజనల్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో రీజనల్ పార్టీ, కర్ణాటకలో రీజనల్ పార్టీ, బీహార్లో రీజనల్ పార్టీ, ఉత్తరప్రదేశ్లో రీజనల్ పార్టీ, వెస్ట్ బెంగాల్లో రీజనల్ పార్టీ, అన్ని చోట ఎక్కడ పడితే అక్కడ రీజనల్ పార్టీస్ వచ్చినాయి. కరుణానిధి ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు కాబట్టి ఎందుకు ఈ 3 కూడా కలిపి చేయమన్నాడు. ప్రతి దానికి రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు ఈ రీజనల్ పార్టీస్ మొత్తాన్ని తొక్కిపెట్టడానికి చేసేటువంటి ప్లాన్ గురు మీకు అర్థం కావట్లే సార్. నాకు పార్టీ లేదు, నా అభిప్రాయం చెప్పగలను. పార్టీలు పెట్టుకున్న వాళ్ళే రీజనల్ పార్టీలు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. మీ 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 ఊరి మీరు వేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు 1996లో ఒక మాట అంది కరుణానిధికి సరే స్టాలిన్ మినిస్టర్ ఒక లేడీ, ఆమె పేరు తెలియదు, ఆమె ఒక మాట అంది, అది టైటిల్ చూసినారు. కరుణానిధి అన్నాడని చెప్పి నువ్వు కోడ్ చేస్తున్నావు, కరుణానిధి మా ద్రవిడ దేశం ఇవ్వమని చెప్పి అడిగాడు, నువ్వు ఇస్తావా అని అడిగింది. కరుణానిధి 1962లో అసలు మా ద్రవిడ దేశం అండి, సౌత్ ఇండియా మొత్తం కూడా మాది వేరే, మేమంతా ద్రవిడ లిపి, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్ ఇవన్నీ ద్రవిడ లిపిలు, ఇది మాదంతా ద్రవిడ దేశం. ఇది మీ హిందీ లిపి వేరు, మాది లిపి వేరు, మాదంతా వేరే దేశము, మా దేశం మాకు ఇస్తారా అని కరుణానిధి ఆ రోజు అడిగాడు అని చెప్పేసి అన్నారు. ఆయన కోడ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇస్తారా మాకు ద్రవిడ దేశం అని అడిగింది. మరి సమాధానం చెప్తారా వాళ్ళకి, డిఎంకే వాళ్ళకే? ఓకే, సో ఇది ఇప్పుడు కరుణానిధి గురించి ఇది జరిగింది. రీజనల్ పార్టీస్ ఇప్పుడు ఇంకొకటి, రీజనల్ పార్టీస్ మెజారిటీ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఆర్ బ్యాక్డ్ బై నేషనల్ పార్టీస్. చాలా స్టేట్స్లో రీజనల్ పార్టీస్ని పొత్తుల ద్వారా కానీ ఎలియన్స్ ద్వారా ఏదో ఒక కారణం అండి, దే ఆర్ కంట్రోల్డ్ బై నేషనల్ పార్టీస్. ఇప్పుడు రేపొద్దున వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అనుకోండి, 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఇది పాత సామెత ఒకటి ఉంది కదా, గుడిసెలోకి ఒక చిన్న తలకాయ పెట్టుకుంటాను కొద్దిగా స్పేస్ ఇస్తావా అని చెప్పి, కొద్దిగా జరిగిన తర్వాత ఇంకొద్దిగా ముడ్డి జరిపి, ఇంకొద్ది స్పేస్ ఇచ్చిన తర్వాత ఇంకొద్దిగా నడుము జరిపి, స్పేస్ ఇచ్చిన తర్వాత ఆయన బయటికి నెట్టి ఈ లోపలికి వచ్చాడని చెప్పి నేషనల్ పార్టీస్ అయిపోయింది. అదే రేపు రీజనల్ పార్టీస్కి ముందు పొత్తు అంటారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు, తర్వాత స్లోగా వాళ్ళ పార్టీలు వస్తాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఉండదు, వైసీపీ ఉండదు, ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఉండేది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, వీటన్నిటిని మీరు సపోర్ట్ చేసుకోండి. దట్స్ వాట్ ఇస్ యూఆర్ కమిటింగ్ సూసైడ్. నేను అదే చెప్పింది. ఓకే, యూఆర్ కమిటింగ్ సూసైడ్, చేసుకోండి మీ ఇష్టం. ఓకే, మోరోవర్ 1983 నుంచి ఇప్పటికి 6 రిపోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది కదా 1 నేషన్ ఎలక్షన్ మీద, ఇట్లాంటి 6 రిపోర్ట్లు వచ్చినాయండి. 1983 నుంచి రిపోర్ట్లు వస్తాయి, కానీ ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపాసిబుల్. అది సరే ఇంపాసిబుల్ అంటే వీళ్ళు చేసినా చేస్తారు. నా తెలిసిన వరకు రేపు మళ్ళీ రాహుల్ గాంధీ వచ్చారంటే మళ్ళీ అమెండ్మెంట్ చేసి మళ్ళీ దీన్ని ఎత్తేస్తారు 1 నేషన్ 1 ఎలక్షన్. ఇప్పుడు వీళ్ళు చేసిన ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎత్తేస్తారు దాన్ని. ఓకే, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. మోర్ ఓవర్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డెమోక్రసీ గురించి మాట్లాడాలండి. పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఎక్స్పెండిచర్ డెమోక్రసీ ఈజ్ నాట్, what is it? Stability is not more than democracy. Expenditure is not more than democracy. Your strain, ఇన్నిసార్లు ఎన్నికలకు వెళ్ళాలి, strain is not more than democracy. Democracy is the first. You just save the democracy. దానికోసం నువ్వు ఖర్చు అయితే ఖర్చు పెట్టు, స్ట్రెయిన్ అయితే స్ట్రెయిన్ పడు, ఇబ్బంది అయితే ఇబ్బంది పడు, బట్ సేవ్ ద డెమోక్రసీ. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే, రైట్? సో ఇది వాళ్ళందరూ కూడా ఏంటంటే సౌత్ ఇండియాలోనే రీజనల్ పార్టీలు ఎక్కువ ఉన్నాయి, సౌత్ ఇండియాకే ఎక్కువ డ్యామేజ్ జరిగిద్దని నేను అనుకుంటున్నాను. సౌత్ ఇండియాని కంట్రోల్ తీసుకోవడానికి ఇదంతా జరుగుతుంది. వీళ్ళకి తెలియక ఇది ఇట్లాంటి ప్రతిదానికి ఒక ద్రోహి అని ఉంటాడు. ద్రోహులు ఉన్నారు కొంతమంది. This is what we all should look into it. No matter in all these years, the last few decades, somewhere in the nation, elections keep on happening. We are losing focus. We are losing mandates. Greatest wastage of expenditure. Constantly big brick batting.
ఎవడు ఫోకస్ చేయమన్నాడంటే, లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఫోకస్ చేయాలి. లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు, స్టేట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు లోకల్ స్టేట్ ప్రెసిడెంట్లు ఫోకస్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చినప్పుడు లోకల్ కార్యకర్తలకు ఫోకస్ చేయాలి. కింద సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు సర్పంచ్లు ఫోకస్ చేయాలి. ఎవడు ఫోకస్ చేయమన్నాడండి? మీరు ఢిల్లీలో కూర్చొని కింద సర్పంచ్ ఎన్నికలు కూడా నా పరిధిలో జరగాలని చెప్పి మీరు చేసే ప్లాన్ ఏది? 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది. అంటే ఒక్క చిన్న సర్పంచ్ ఎన్నికలు కూడా మా హ్యాండ్ ఓవర్లోనే జరగాలి. అసలు సర్పంచ్ ఎన్నికలకి ఈ బీఫామ్ ఇవ్వటం అనేది ఏమి ఉండవు. అక్కడ పార్టీలు ఉండవు, సర్పంచ్ లోకల్ ప్రతినిధులు అంటారు వాళ్ళని. దానికి కూడా ఇప్పుడు మరీ అన్యాయంగా ఒక కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎన్నికలు ఎవరు గెలిచారండి అంటే, టీడీపీ ఆయన గెలిచాడు, వైసీపీ ఆయన గెలిచాడు. ఎవరికి? ఒక కాలనీలో 50 ఇళ్ళు ప్రెసిడెంట్లు, కాలనీ ప్రెసిడెంట్. ఇక దాన్ని కూడా మీ పార్టీలు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక డెమోక్రసీ అవసరం లేదు, లోకలిజం అనేది ఏం లేదు. ఓకే, ఏమంటారు, ఒక ఏరియాలో ఉన్నటువంటి ఒక చిన్న ఏరియాని కూడా మీ గ్రిప్లోకి తీసుకోవాల్సిందేనా? పార్టీల పేర్లు పెట్టుకొని తీసుకోవాల్సిందేనా? చిన్న ఎలక్షన్ కూడా పార్టీ పేర్లు తీసుకుంటారా? చివరికి బ్యాంకింగ్ ఎలక్షన్లోకి వెళ్ళారు, వాటర్ బోర్డు ఎలక్షన్లోకి వెళ్ళారు పార్టీల పేర్లతోటి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్ ఎలక్షన్లో కూడా ఈ పార్టీలు వెళ్ళిపోయినాయి. వాట్ ఈస్ దిస్? డెమోక్రసీ ఎక్కడుంది? Constantly mudslinging from different political. ఎలక్షన్స్ అవుతాయంటే రోజు ఒకవేళ గవర్నమెంట్ పడిపోతే 3 సార్లు ఎన్నికలు పెట్టాలి. అవో ఖర్చు ఫ్రీగా వస్తాయండి ఒకసారి పెడితే. Parties to each other. Somewhere we have to put an end to. He saying that ప్రతి కాన్స్టెంట్గా మడ్స్లింగింగ్, అపోజిషన్ ఒకరి మీద ఒకరు దూషించుకున్నారు, ఎన్నికలు ఉంటాయంటే అదే డెమోక్రసీ అంటే అర్థం తెలియక చేసేవి. డెమోక్రసీలో ఎన్నికలు ఉన్నా ఉండకపోయినా ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ప్రతిరోజు నిన్ను విమర్శిస్తూనే ఉంటాడు, మడ్స్లింగ్ చేస్తూనే ఉంటాడు, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాడు, ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. 365 24/7 చేస్తారు. నీకు ఎన్నికలు ఉన్నా ఉండకపోయినా దాన్నే డెమోక్రసీ అంటారు. ఎన్నికలుంటే మడ్స్లింగ్ చేస్తున్నారు, మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఎన్నికలుంటే అదే ఒక్కసారి వీళ్ళు ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల్లో విధ్వంసం సృష్టించాలి. ఇక ఎవరు వాళ్ళకి అడ్డు చెప్పకూడదని చేసే ప్లాన్లు ఇవన్నీ కూడా. Comes. And we are getting tired of just because of looking at it. The problem is about the development is taking a back seat. Young and resource-constrained India could achieve a system akin to 1 nation, 1 election for nearly 2 decades after independence. Then what is preventing a strong, a prosperous and technologically advanced Bharat from implementing the same now? Where political parties and the administration are continuously engaged in election-related activities. Where is the time for growth? Where is the time for... ఎవడు చేయొద్దన్నాడంటే, సర్పంచ్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ చేయబెట్టాలనుకున్నాడు కాబట్టి 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొచ్చాడండి. ఆయన నరేంద్ర మోడీ గారు చేయాల్సిందంటే, భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎలాగ ఎంపీలు సంపాదించుకోవాలనేది ఆయన ప్లాన్ ఉండాలి. నరేంద్ర మోడీ గారికి దేశ భద్రత ఏందనేది ప్లాన్ ఉండాలి. దేశాన్ని ఎలా రక్షించాలి, ఎక్స్టర్నల్ చైనా నుంచి, జపాన్ నుంచి, ఆ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వస్తున్నటువంటి థ్రెట్ల గురించి మనల్ని కాపాడటానికి అక్కడ ఫోకస్ పెట్టాలి. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేస్ ఎలా ఇవ్వాలి, వీటి మీద ఫోకస్. ఇవన్నీ వదిలేసి సర్పంచ్ని మనం కొనాలి, మన పార్టీకి రావాలి, మన పార్టీ దేశం కోసం చేయట్లేదండి. ఇది పార్టీలను బిల్డ్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి చట్టాలు ఇవన్నీ కూడా. ఎవరి పని వాళ్ళు చేయాలి. పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారు ఒక్కడే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ ఒక్కడే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు కదా, వైఎస్ఆర్సీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు కదా, టీడీపీ అంటే కొంత వ్యవస్థ ఉంటుంది. వాళ్ళ కింద నాయకులు ఉంటారు, వాళ్ళ కింద రీజనల్ కోఆర్డినేటర్లు ఉంటారు, సర్పంచ్లు ఉంటారు, వార్డు లెవెల్, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు ఉంటారు. ఒక పెద్ద వ్యవస్థ ఒక పార్టీ అనేది. ఎవడమైనా చేయాలి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాలి, లేదా లోక్సభకు పనిచేయాలి. మిగతా అన్ని రీజనల్ వాళ్ళకి వదిలేయాలి. ఒక చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో వాటర్ బోర్డు ఎన్నికలు జరుగుతుంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. డోంట్ బ్రేక్ యువర్ హెడ్ సిట్టింగ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ది పార్టీ. ఆ లోకల్ చూసుకుంటారు. వాళ్ళకి సర్పంచ్ ఎన్నికలు జరిగితే లోకల్ బూత్ మెంబర్లు అక్కడ వాళ్ళు చూసుకుంటారు. హూ టోల్ యూ టు ప్లాన్ ఎగ్జిక్యూట్ దిస్? ఎవరికి పెట్టమన్నాడు నీ ఎఫర్ట్స్ మొత్తం కూడా?
ఇదంతా కూడా ఏంటంటే లోకల్లోకి చేతులు పెట్టడం, ఇవన్నీ డెమోక్రసీ చచ్చిపోయేది ఈ విధంగా ఉంటాయి. Ability. Where is the time for economic prosperity? With thousands of panchayats and municipalities across the country, elections at this level are a continuous process happening in different parts of the country. That is democracy. The ruling parties, instead of focusing solely on governance and policy implementation, ruling parties are constantly strategizing for the next election. ఇది నేను ఇప్పుడు దాకా చెప్పింది. రూలింగ్ పార్టీ కాన్స్టెంట్లీ స్ట్రాటజైజింగ్. పంచాయతీ ఎన్నికలకు కూడా పైన ఉన్నటువంటి హెడ్ ఆఫీసు ప్లాన్ చేయాలి. ఇక్కడ వీళ్ళందరూ వెదవలు. ఇక్కడ లోపల కూర్చున్నవాడు వాడికి ప్లానింగ్ రాదు, ఆడు ఒక ఎన్నికలు గెలవటం కూడా రాదు. నువ్వు చెప్పినట్టు చేస్తేనే నీకు గెలుస్తాడు. ఇక్కడ రాజకీయం అంటే రాజకీయంలో కనీసం రాజకీయం చేయటం ఎలాగా, ప్లానింగ్ చేయటం అనేది కనీసం ఆ స్వేచ్ఛనన్నా సరే లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రతిదాన్ని అధిష్టానం నుంచి తీసుకొచ్చి పెట్టడానికి చేసేటువంటి ప్లానింగ్ ఇదంతా. అతనే చెప్తున్నాడు రూలింగ్ పార్టీలు కాన్స్టెంట్గా ప్లానింగ్ చేస్తున్నారు. ఎవరు చేయమన్నాడంటే నువ్వు ఓన్లీ లోక్సభకే నువ్వు ప్లాన్ చేయాలి, మిగతాదంతా నువ్వు దేశ డెవలప్మెంట్ చూసుకోవాలి, మిగతాదంతా నీ లోకల్ వాళ్ళకి వదిలేయాలి మిగతాదంతా. According to the estimates by the Center for Media Studies, the election cost approximately 16.3 billion, surpassing the roughly 15.9 billion spent on 2024 US presidential election. అమెరికా జనాభా ఎంత, మన జనాభా ఎంత? అమెరికా కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. రాబోవా 150 కోట్ల మంది జనాభా మంది. అమెరికా తిప్పి కొడితే 20-30 కోట్లు లేరు. ఏమండి వీళ్ళంతా. So if we could, the Ramnath Kovind committee's report suggesting that by implementing one nation, one election could potentially lead to a 1.5 increase in India's GDP. Translating to కాకి లెక్కలు విని విని చిరాకు వచ్చింది. కాకి లెక్కలు విని విని పేదరికం, పావర్టీ రేటు 4%, 7%, 8%. ఎవడు పట్టినా సరే నాకు లోన్లు ఉన్నాయన్నా, అప్పులు ఉన్నాయన్నా, డబ్బులు లేవన్నా ఎవడు పడితే వాడు పేదరికంలో, అందరూ పేదరికంలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే కూలి పని ఎత్తుకుంటున్నారు. ఈరోజు కూలి లేదండి, అన్నం వండుకోవాలండి. హౌ అంటే ఎంత కాంట్రడిక్టరీ. పావర్టీ రేట్ 4% అంటారు, కానీ ఈ రేషన్ ద్వారా పేదలు తినే బియ్యం మాత్రం 20%, 30% డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? 4% పావర్టీ రేట్ అయితే అంతమందికి ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? కాకి లెక్కలు చెప్పేసేదాన్ని మొత్తం మభ్య పెడుతున్నారు వీళ్ళు. Roughly 4.5 lakh crores. I am from South. I understand each and every aspect. But he is not working for South. He's telling I am from South, but you are not working for South. You are damaging South. నీ ఐడియాలజీ, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు సపోర్ట్ చేసే బిల్స్ ఇవన్నీ కూడా సౌత్ ఇండియాకి డ్యామేజ్ చేస్తాయి. సౌత్ ఇండియాలో ఉన్న రీజనల్ పార్టీస్ని డ్యామేజ్ చేస్తాయి. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి, రీజనల్ పార్టీస్, రీజనల్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఆధిపత్యం కోల్పోయి నేషనల్ లెవెల్కి తీసుకెళ్తున్నావు. నువ్వు ద్రోహం చేస్తున్నావు సౌత్ ఇండియాకి. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి. Close to 800 days we are losing in 5-year time because of consistent and constant electoral process, some way or other. We are not really focusing on development. That's what Honorable PM Modi's vision is. For example, EVM. The entire electoral process happens through electronic voting machines. For example, from my side, I can say in 2019, the YCP government has won the election with the same EVMs. And with the same EVMs, Congress has lost. But with the same EVM, BJP had lost its strength in last elections. And with the same EVMs, YCP government had lost the election. ఇట్ ఈజ్ నాట్ దట్ వైసీపీ గెలిచిందా, టీడీపీ గెలిచిందా కాదు. అల్టిమేట్గా అనుమానం వైసీపీ మ్యానిపులేట్ చేసిందని, టీడీపీ మ్యానిపులేట్ చేసిందని అనుమానం అది కాదు. వీళ్ళు ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ మీద ఎలిగేషన్ వస్తుంది. భారతీయ జనతా పార్టీ మీద ఎలిగేషన్ వస్తున్నప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళు గెలిచారు, భారతీయ జనతా పార్టీ టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు టీడీపీ గెలిచారు. నీకు సపోర్ట్ చేస్తే నీకు రేపు పొద్దున కేఏపాల్కి సపోర్ట్ చేసిన కేఏపాల్ గెలుస్తున్నాడు ఎలాగా అని అనుమానాలు వస్తున్నాయి. అనుమానం వైసీపీ టీడీపీ మీద కాదు, భారతీయ జనతా పార్టీ మీద. ఓకే, ఇప్పటి వరకు కూడా ఈ ఈవీఎం మ్యానిపులేషన్ ఎలిగేషన్ వచ్చిన ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన చోట అనుమానాలు వచ్చాయి. వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఇట్స్ అ డౌట్. ఓకే, మోరోవర్ వీళ్ళు ఏమంటారంటే మరి అక్కడ కాంగ్రెస్ గెలవలేదా, ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదా?
నీ ఫెయిల్ అయ్యే స్టూడెంట్ వాళ్ళ నాన్నగారికి తెలిసిందే వీడు ఫెయిల్ అవుతాడరా అని, ఏదో ఇన్విజిలేటర్ దగ్గర మ్యానిపులేట్ చేశాడు అనుకోండి, సారీ ఇవాల్యుయేటర్ దగ్గర, ఇవాల్యుయేటర్ తెలిసినోడు ఉన్నాడు, వాడు వాళ్ళ కొడుకు పేపర్ తీస్తున్నాడు, పోయి మా వాడు ఫెయిల్ అయ్యి తట్టుకున్నాడు, కొద్దిగా మార్కులు అయ్యి మా పిల్లోడికి అని నువ్వు మ్యానిపులేట్ చేసావు, అక్కడ 100 మార్కులు వేస్తాడంటే ఫెయిల్ అయ్యేవాడిని ఒక 35 మార్కులు వేసి బయటికి నెట్టేస్తాడు ఎవడు, ఇవాల్యుయేటరు. కరెక్ట్గా 35 మార్కులు వేసి బయటికి నెట్టేసి పాస్ చేస్తారు. 100 మార్కులు ఎత్తే డౌట్ రాదు, ఫెయిల్ అయ్యేవాడికి 100 మార్కులు డౌట్ రాదు. మీరు కూడా అంతే, ఇట్లాంటి మ్యానిపులేషన్స్ జరిగే వాళ్ళు మనకి ఎన్ని సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయగలం చూసుకొని అంతవరకే చేస్తారు. అన్ని చోట్ల చేయరు, అన్ని చోట్ల చేయరండి. The moment we won, and suddenly they feel that it is being tampered. The issue is not about which side, like as long as it is convenient to you, you will take this stand. I think that's how we look at it, one nation, one election. Because first of all, I don't want to be in politics. I was supposed to be, somehow my passion for the country, to serve the country, got me into politics. I never wanted to. His passion is to serve the country, but whom he is serving? మీ అందరికీ తెలుసు కదా, హూమ్ ఈజ్ సర్వింగ్, ఎవరి కోసం కష్టపడుతున్నాడు, ఎవరి కోసం చెమట ఊడుస్తున్నాడు. ఓకే, ఏ పార్టీని పైకి తీసుకురావడానికి రాష్ట్రాలు మొత్తం తిరుగుతున్నాడు, ఏ పార్టీకి ఒక సేల్స్ మ్యాన్ లాగా పనిచేస్తున్నాడు అని మీ అందరికి తెలుసు కదా. ఇఫ్ యువర్ ప్యాషన్ ఇస్ టు సర్వ్ ద కంట్రీ, యువర్ ఐడియాలజీ ఇస్ టు సేవ్ ద కంట్రీ. సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వాటికి ఉపయోగపడే విధంగా చేయాలి. మీరు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవి మొత్తం పేపర్లో రాసుకొని ఇక్కడ ప్రసంగాలు ఇవ్వటం కాదు. ఏదంటే వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారండి పైన, సార్ ఒక స్క్రిప్ట్ పంపిస్తారా, నేను తమిళనాడు పోతున్నాను చదవాలి సార్ అంటే, పిలిచేదిగా మన పవన్ కళ్యాణ్ మన పోతున్నాడంట, మన పార్టీకి గురించి మాట్లాడతాడు, స్క్రిప్ట్ పంపించి దాన్ని చదవటం కాదు. Be in politics, I came into politics. I never wanted to extend the party beyond AB. But people living from Telangana, they want me to come there. So for me, it is not just extending party is a tough job. See, Sanatan Dharma is something to do with పార్టీని ఎక్స్టెండ్ చేశాడంటే జనసేనని ఎక్స్టెండ్ చేస్తున్నాడా? మహారాష్ట్ర పోయాడు జనసేనని ఎక్స్టెండ్ చేయడానికే, బీజేపీని ఎక్స్టెండ్ చేయడానికే. తమిళనాడు వెళ్తున్నాడు జనసేన కోసమా బీజేపీ కోసమా? పక్కన తెలంగాణలో పార్టీ పెట్టాడు, తెలంగాణ జనసేన కోసమా బీజేపీ కోసమా? ఏ పార్టీని ఎక్స్టెండ్ చేస్తున్నాడు ఈయన? ఈయన పార్టీని కాదు. For me, when I talk about Sanatan Dharma, it's about this is the land of Sanatan Dharma. Sanatan Dharma is misinterpreted. It is all about when we. ఏం మిస్ఇంటర్ప్రిటెడ్ అండి? నేను నిన్నే పొద్దున ఒక వీడియో పెట్టాను. ఆ అమ్మాయి దేవదాసి పిల్లకి పాస్పోర్ట్ ఇవ్వట్లేదంట, దేవదాసి సిస్టమ్ పెట్టినోడు ఎవడురా అన్నాము. ఎవడు పెట్టాడండి? ఈ ల్యాండ్ ఆఫ్ సనాతన ధర్మ కాదా? బాల్య వివాహాలు చేసింది ఎవరు? ఈ ల్యాండ్ ఆఫ్ సనాతన ధర్మం కాదా? దళితుడు, శూద్రుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు అని చెప్పి దళితుని ఊరు బయట పెట్టింది ఈ ల్యాండ్ ఆఫ్ సనాతన ధర్మం కాదా? ఎవరండి ఇదంతా చేసింది? ల్యాండ్ ఆఫ్ సనాతన ధర్మం, ల్యాండ్ ఆఫ్ సనాతన ధర్మం కరెక్టే, దిస్ ల్యాండ్ ఆఫ్ సనాతన ధర్మం, బట్ వాట్ దట్ సనాతన ధర్మం ఈ సేయింగ్? ఎందుకు దళితులు బయట ఉన్నారు, ఊరు బయట ఉన్నారు, ఎందుకు వాడిని అంటరానడుగు చూస్తున్నారు? ఎందుకు ఈ యొక్క దేవదాసి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం జరుగుతుంది అసలు దేశంలో? ఎందుకు ఇంకా బ్రాహ్మణులు దళితులు ఇళ్లలోకి రానివ్వట్లేదు? నీ ల్యాండ్ ఆఫ్ సనాతన ధర్మమే కదా ఇది. ನನಗೆ ರಾಮ ಇಲ್ಲದ ಒಂದು consistently they attack it. And they don't attack Islam, they don't attack Christianity, but constantly they attack Hinduism. అవన్నీ వాళ్ళు ఇప్పుడు సమస్య ఎక్కడుంటే వాళ్ళతో మాట్లాడతారండి. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ నా హాల్ టికెట్ ఎత్తుకుపోయాడు, నా హాల్ టికెట్ ఎత్తుకెళ్ళినప్పుడు నేను హాల్ టికెట్ ఎత్తుకెళ్ళిన ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తాను, కానీ వేరే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి తీస్తాడా నాకు? ఇప్పుడు మీరు పెట్టారు ఇది. ఇదంతా కూడా ఈ యొక్క దేవదాసి వ్యవస్థ కానీ, బాల్య వివాహ వ్యవస్థ కానీ, ఈ దళితులను ఊరు బయట పెట్టేటువంటి వ్యవస్థ కానీ, పూజారులు మా వాళ్ళు అవ్వాలి మీ లేదు వేదిక స్కూల్స్లో దళితులకు ఎంట్రీ లేకపోవడం కానీ, ఇవన్నీ మీరు పెట్టారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తారండి. పాస్టర్ దగ్గరికి వెళ్ళేందుకు ప్రశ్నిస్తారు, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళింది ప్రశ్నిస్తారు, ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళింది ప్రశ్నిస్తారు. మీ దగ్గర సమస్య ఉన్నప్పుడు మిమ్మల్ని కదా అడుగుతారు. కాన్స్టెంట్గా మమ్మల్ని మీద అటాక్ చేస్తున్నారంటే మీరు కాన్స్టెంట్ ఇక్కడే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. అది పాస్టర్లు కొట్టుకోవట్లేదు అనేది ఒక పెద్ద పొరపాటు. అది రోజు చర్చిలో ఉన్నటువంటి రాజకీయం ఈ దేశంలో ఎక్కడా ఉండదు.
చర్చిల్లో ఉన్న రాజకీయము పాస్టర్లకు ఉన్నటువంటి గొడవలు, పాస్టర్లకు తన్నుకోవటము, ఒక చర్చి మీద కోర్టుల కేసులకు వెళ్ళటం, వాళ్ళ పెంట వాళ్ళకు ఉంది. ఓకే, వాళ్ళేం పతివ్రతలేం కాదు, క్రిస్టియన్స్ ఏం పతివ్రతలేం కాదు. అక్కడ కూడా గొడవ ఉంది, చర్చిల కోసం కొట్టుకుంటున్నారు, కోర్టులో కేసు వేసుకుంటున్నారు. రాజకీయం ఒక చిన్న చర్చిలో 10 మందిలో 20 మంది 3 గ్రూపులు ఉంటాయి వాళ్ళకి. అక్కడ వాళ్ళ పెంట వాళ్ళకు ఉంది. రైట్, మమ్మల్ని అటాక్ చేస్తున్నారని కాదు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ తప్పు జరిగినా ఎవరి దగ్గర నుంచి అన్యాయం జరుగుతుందో వాళ్ళని ప్రశ్నిస్తారండి పవన్ కళ్యాణ్ గారు. Language cannot be imposed, but national education policy says let us opt for, instead of opting for a Spanish, instead of opting for you have I want to go for French. Here there is an Alliance French. As a kid I used to go to Alliance France, right? I used to go to Maximum Bauer to go to learn German language. When we are trying to go and learn other language, అరే హూ ద హెల్ ఆర్ యూ పీపుల్ టు టెల్ దట్ ల్యాండ్ జర్మనీ, ఫ్రెంచ్, బ్యాంక్? ఎవరండి మీరు? నేను ఏ భాష నేర్చుకొని చెప్పడానికి మీరెవరు చెప్పండి. నాకు ఇష్టం వచ్చిన భాష నేను నేర్చుకుంటా. మదర్ టంగ్ తెలుగు నేర్చుకున్నాను. ఇంగ్లీషు, నాకు ఇంగ్లీష్ వస్తేనే నాకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రైవేట్ జాబులకి వెళ్తే ఉద్యోగాలు ఇస్తున్నారు. పక్కకి వెళ్తేనే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ ఉండాలి. నా పిల్లలు ఆన్లైన్లో చదువు రానప్పుడు గూగుల్లో బ్రౌజ్ చేయాలంటే ఇంగ్లీష్ ఉండాలి. కాబట్టి ఇంగ్లీష్ నేర్పిస్తారు, తెలుగు ఇంగ్లీష్ నేర్పిస్తారు. మిగతా లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పడం మీరు ఎవరండి అసలుకి? హూ ఆర్ యూ టు ఫోర్స్ అస్ టు లెర్న్ దట్ లాంగ్వేజ్, దిస్ లాంగ్వేజ్? కమాన్. ఓకే, ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ, నమస్కారం.